మరో గంటలో పార్లమెంటు ముందుకు బడ్జెట్ రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు, మహిళలకు వరాలు కురిపించే అవకాశాలున్నాయా? మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం బడ్జెట్ కు సంబంధించినటువంటి పత్రాలతో రాష్ట్రపతి ఆమోదం కోసం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యి రాష్ట్రపతికి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చిన తర్వాత బడ్జెట్ కు సంబంధించినటువంటి ఆమోద పత్రము రాష్ట్రపతికి సమర్పించి ఆ తర్వాత నిర్మలా సీతారామన్ తిరిగి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకొని పార్లమెంట్ లో బడ్జెట్ కు సంబంధించినటువంటి పత్రాలు వాటన్నిటితో కలిపి, అంటే ప్రతిసారి గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రం డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తోంది. ఈసారి కూడా అదే రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. కేవలం బడ్జెట్ స్పీచ్ వరకు మాత్రమే పార్లమెంటు సభ్యులకు కాపీలు, ఫిజికల్ కాపీలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. పార్లమెంట్ లో ప్రధాని నేతృత్వంలో జరిగేటువంటి కేంద్ర కేబినెట్ లో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపి దానికి సంబంధించినటువంటి సాంప్రదాయంగా వచ్చేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కేంద్ర బడ్జెట్ ను ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ప్రవేశపెడతారు. అయితే ఈసారి పార్లమెంట్ కు బడ్జెట్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనేక మంది ఆశలతో ఉన్నారు. ట్యాక్సులు, ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అదే సందర్భంలో మధ్యతరగతి, అదేవిధంగా కింది స్థాయి ఉన్నటువంటి వారికి అనేక అంశాల్లో తమకు ఈ బడ్జెట్ ద్వారా కొంతవరకు స్వాంతన జరుగుతుంది అనేటువంటి ఆశలతో ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్సుల వ్యవహారంలో కూడా గత కొద్ది కాలంగా జిఎస్టీ వ్యవహారంలో హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, వాటితో పాటు పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై కూడా జిఎస్టీ 18% వరకు విధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఈ బడ్జెట్ ద్వారా ఒక స్పష్టత ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రతిపాదనలు, కేటాయింపులు అన్ని ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించినటువంటి అమలు బాధ్యత అంతా కూడా రాష్ట్రాలపైన ఉంటుంది. కాబట్టి కేంద్రం ఎక్కువగా ప్రత్యక్ష పన్నులు, కేంద్రం తమ పరిధిలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన విషయాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. మిగతా అన్ని విషయాలపైన బడ్జెట్ లో ఉన్నటువంటి పత్రాల్లో మాత్రమే పొందుపరచడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్ 2024-25 అంతకుముందు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో గత ఏడాది కేటాయింపులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది మరిన్ని కేటాయింపులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా మరికొన్ని కేటాయింపులు జరగడానికి అవకాశాలు ఉన్నట్లుగా నిన్నటి రాష్ట్రపతి ప్రసంగం ద్వారా వెల్లడవుతా ఉంది. బడ్జెట్ లో గత ఏడాదిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మరికొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏర్పాటులో కానీ, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా కొంతవరకు లబ్ధి జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా దాని కొనసాగింపుగానే ఉండొచ్చు అనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్రపతి తన ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ తన ప్రసంగంలో స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది అని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో మరికొన్ని అంశాల్లో ఉపయోగం జరుగుతుంది, మరికొన్ని అంశాల్లో లాభం జరుగుతుంది అనేటువంటి విషయాలని ప్రస్తావించారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు కొంతవరకు ఈ బడ్జెట్ ద్వారా నిధులు రావడానికి, మరికొన్ని ప్రాజెక్టులు మంజూరు కావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి కొంత సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల వేదికగా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా ప్రస్తావించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది.
ధన్యవాదాలు అరుణ్.